కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో జీవితం ఓ నాటక రంగం అన్నది అంశం. అది ఎలాగో దాని గురించి మాట్లాడుకుందాం. నేను ముందుగా స్క్రిప్ట్ తయారు చేసుకొని మీకు వినిపించబోతున్న ఈ టాపిక్ పేరు మరోసారి జీవితం ఓ నాటక రంగం. కనుక ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ నాటకాన్ని చూసి ఆస్వాదించేద్దాం. జీవితమే ఒక నాటక రంగం, అందులో మనమంతా పాత్రధారులం అన్నాడు ఓ కవి. నిజమే కదా మరి. 64 కళలలో అభినయం అంటే నటన కూడా ఒకటి. నటన చేసేవాళ్ళు నటులు. అయితే ముందుగా దానికోసం ఒక స్క్రిప్టు, అది రాయటానికి ఒక నాటక రచయిత కావాలి. స్క్రిప్ట్ సిద్ధమయ్యాక నటులు నటించటానికి ముందుకు వచ్చాక వాళ్ళందరికీ ఎలా నటించాలో, ఎలా డైలాగులు చెప్పాలో అన్నదాన్ని చెప్పి నేర్పించి అందరినీ ఎవరి స్థానాల్లో వాళ్ళని ఒక పద్ధతిలో నటింపచేసేవాడు డైరెక్టర్. తెలుగులో సూత్రధారి. ఈ పేరు ఇతనికి ఎందుకు వచ్చింది అంటే రంగస్థల నాటకాల ప్రారంభం అంటే మొదటి దశ తోలుబొమ్మలాట. నటించటానికి నటులు కరువైన ఆ రోజుల్లో తోలుతో చేసిన బొమ్మలకు వెనక దారాలు కట్టి అవి కనపడకుండా ఒక కట్టెన్ కట్టి దానికి వెనక ఉండే ఒక వ్యక్తి 10 వేళ్లకు 10 దారాలు బొమ్మలకు కట్టిన బాపతవి కట్టుకొని వేళ్ల కదలికతో వాటిని కదిలించి నిజంగా అక్కడ మనుషులే ఉన్న భ్రమను చూసేవాళ్ళకి కలిగించేవాడు. ఇది చాలా కష్టమైన పని. ఎప్పుడు ఏ వేలును ఎంత కదిలించి ఏ బొమ్మలో ఎంత కదలికను, ఎలాంటి భావ వ్యక్తీకరణను తీసుకురావాలి అన్నదంతా ఆ సూత్రములు ధరించిన సూత్రధారి చేతుల్లోనే ఉంటుంది. అందుకే డైరెక్టర్ అన్న పదానికి తెలుగు పదం సూత్రధారి అన్నది ఆ తోలుబొమ్మలాట సంప్రదాయం నుంచి వచ్చింది. ఇక నాటక కళకు రెండవ దశ వీధి నాటకాలు. వీటికి రంగస్థలం అంటూ ప్రత్యేకంగా ఉండదు. పట్టపగలు ముఖాలకు రంగులేసుకొని వీధుల్లోనే ఆడతారు, పాడతారు, నటిస్తారు నటులు. ఆ తర్వాత యక్షగానాలు, రంగస్థల నాటకాలు అంటూ నాటక కళ అలా అలా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే ఇక్కడ మన ఆర్టికల్లో జీవితమే ఒక నాటక రంగం అని ఎందుకన్నామంటే ఒక మనిషి జీవితం ఒక వేదిక లేక రంగస్థలం అనుకుంటే దాని మీద నాటకాన్ని ఆడించేవాడు ఆ దేవుడు అంటే సూత్రధారి. ఎవరి జీవితం ఎలా ఆరంభించబడుతుంది, అందులో దశలు ఎలా వచ్చిపోతూ ఉంటాయి, ఆ ప్రధాన పాత్ర జీవితంలోకి మధ్య మధ్య ఎలా ఎంటర్ అయి ఎప్పుడు ఎలా వెళ్ళిపోతుంటాయి లేక ఎలా అంతమైపోతాయి, జీవితం సుఖంగా సంతోషంగా సాగటం మళ్ళీ అంతలోనే దుఃఖం విషాదం కలగటం అనేవి ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుతుంది, ఎంతకాలం ఉంటుంది, ఆ వ్యక్తి జీవితం అనే రంగస్థలం మీదికి ఎన్ని పాత్రలు ఎప్పుడెప్పుడు ప్రవేశించాలి, వాటి ప్రభావం మెయిన్ పాత్ర మీద ఎలా ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది అన్న లెక్కలన్నీ ఆ దేవుడి చేతిలోనే ఉంటాయి. దాన్ని విధి అను, కర్మ అను, స్వయంకృతం అను, మరి ఇంకేదైనా అను, కారణం ఏదైనా స్క్రిప్ట్ మాత్రం ఆ దేవుడి చేతిచే రాయబడుతుంది. ఈ జీవిత నాటకం ప్రతి మనిషికి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అలా కొనసాగుతూనే ఉంటుంది. ఏ మనిషికైనా ఏదో ఒకరోజు అంతం అనేది తప్పదు గనక అలా చూస్తే ఆ దేవుడు రచించేవన్నీ విషాదాంత నాటకాలే అవుతున్నాయి, అంటే ట్రాజిడీలే. అయినా మనిషి బతికినన్నాళ్ళు జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాడు, మంచిగానా చెడుగానా అన్నది మాత్రం కొంతవరకు మనిషి చేతుల్లోనే ఉంటుంది. కర్మ సిద్ధాంతాన్ని కాసేపు పక్కకు పెడితే జీవితం అనే నాటక రంగంలో హీరోలు హీరోయిన్లే కాదు, విలన్లు ఉంటారు. వాళ్ళు అలా దుష్ట స్వభావంతో దుష్ట పాత్రలుగా రంగప్రవేశం చేయటానికి కల కారణాలు అవి వేరే ఉంటాయి. అవే సైకలాజికల్ రీజన్స్. పాతకాలపు సాంఘిక నాటకాల్లో దుష్టపాత్రలను చూపించి
రచయితలు, డైరెక్టర్లు జనం చేత వాళ్ళని తిట్టించి వదిలిపెట్టేవాళ్ళు. కానీ ఆ తర్వాత వచ్చిన నాటకాలు కొన్ని మానసిక విశ్లేషణతో కూడినవి వచ్చాయి. అసలు ఇక్కడ ఒక విషయాన్ని గురించి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే, నాటకం ముందా జీవితం ముందా అనే ప్రశ్న వస్తే జీవితం ముందు అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ దేవుడు ఆడించే మనుషుల జీవిత నాటకాలను చూసే నాటక రచయితలు నాటకాలను రచించారు, రచిస్తున్నారు. డైరెక్టర్లు నటులచే నటింపచేశారు. నటులకు సైతం అనుకరణ అనే విద్య వల్లనే నటన అనే కళ అబ్బింది. ఇలా చూస్తే ఈ జీవితం ఓ నాటక రంగం అన్న టైటిల్ ఈ ఆర్టికల్కు సరిగ్గా సరిపోయింది కదండి. నిజ జీవితాల్లో కొంతమంది మనుషులు దూకుడు స్వభావం కలిగి ఉంటారు. శాడిస్ట్ మెంటాలిటీ, ఎప్పుడూ ఎవరినో ఒకరిని హింసించి బాధ పెట్టాలన్న మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. మరికొంతమంది సౌమ్య మనస్కులై నెమ్మదితనం స్వభావంగా కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ రెండు రకాల వ్యక్తులు మన జీవితాల్లో తారసపడుతూ ఉంటారు. లేకుంటే మనమే ఆ రెండు రకాల వ్యక్తుల్లో ఒకరమై వేరే వాళ్ళ జీవితాల్లో రంగప్రవేశం చేయొచ్చు కూడా. ఎవరికి వాళ్ళు మంచివాళ్ళమే అనుకుంటాం. ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది ఎవరికి వారికన్నా అవతలి వాళ్లకు బాగా తెలుస్తుంది. మన గురించిన కరెక్ట్ అనాలిసిస్ని మన మిత్రుని కన్నా మన శత్రువు సరిగా చేయగలడు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అసలు మనకు శత్రువు అనేవాడే లేకుండా చేసుకోగలగాలి. అందరం అజాత శత్రువులం కావాలి. అంటే అసలు శత్రువు అనేవాడే మనకు ఈ భూమి మీద పుట్టలేదు అని అనిపించుకోగలగాలి. ధర్మరాజులా. జీవితంలో దశలు ఎలాగో నాటకంలో కూడా అంకాలు, రంగాలు అన్న విభజన అలా ఉంటుంది. అంకంలో మెయిన్ కథ మలుపులు తిరుగుతుంది. రంగంలోనేమో సీన్ మారుతుంది. కొత్త పాత్రల ప్రవేశం, ఉన్న పాత్రల నిష్క్రమణ, ఇవన్నీ జీవితాల్లో ఎలాగో నాటకంలో కూడా అలాగే. ఎన్నో అనుభవాల సమాహారం జీవితం. మొదటి దశ తల్లిదండ్రులతో, యవ్వన దశ జీవిత భాగస్వామితో, నడి వయసులో పిల్లలతో, ఇలా ఏ దశలో ఉండే మంచి చెడులు, కష్టసుఖాలు, సమస్యలు, వాటి పరిష్కారాలు ఆ దశలో ఉంటాయి. ఇది ఒక చైన్. రాను రాను క్లైమాక్స్కు చేరుకునేసరికి ఉత్కంఠభరితంగా సాగే సన్నివేశాలతో, సంభాషణలతో జీవిత నాటకం రక్తి కడుతుంది. ముగింపు అది సుఖాంతమైన దుఃఖాంతమైన అందులో ఒక మెసేజ్ ఉంటుంది. నాటక రచన ఉద్దేశం విశ్వశ్రేయం. సామాన్య మానవుల జీవితాల్లో జీవితమే ఒక యుద్ధరంగం. ప్రత్యేకంగా యుద్ధభూమి అంటూ బయట ఎక్కడా ఉండదు. తల్లిదండ్రుల పెంపకంలోని లోపాలు, బీదతనం, జుగుప్సాకరమైన జీవన విధానంతో మొదలయ్యే కొంతమంది జీవితాలు, బాల్యదశ ఒక జీవన పోరాటమే నిజంగా. ఆ జీవితాలు అలా స్లంలో, దుర్గంధభరిత అనారోగ్యకర వాతావరణంలో ఎందుకు అంటే సమాధానం చెప్పలేం. అది ఆ దేవుడిచే రాయబడిన మనిషి జీవిత నాటక రచన గనుక. కొంతమంది పిల్లలు పుడుతూనే ఏ రాజవంశంలోనో నోట్లో బంగారు చెంచా పెట్టుకొని పుడతారు. వడ్డించిన విస్తరి వాళ్ళ జీవితం. అది అలా ఎందుకు అంటే అది ఆ దేవుని రచనే. ఒక మనిషి ప్రవర్తన ప్రభావం మరొక మనిషి మీద మంచిగానో చెడుగానో పడటం అన్నది జీవిత నాటకంలో సర్వసాధారణమైనదే. అయినా కొన్ని జీవితాలు ఇలాంటి సందర్భాలలో ఒక మలుపు తిరగటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వాములుగా వచ్చే వారి వల్ల. ప్రతిరోజు ఒక ఇంట్లో ఒక కప్పు కింద కలిసి బతికే వాళ్ళు ఒకరి ప్రభావానికి మరొకరు లొంగిపోకుండా ఎలా ఉంటారు? అసలు పెళ్ళంటేనే జీవితంలో పెద్ద మలుపు. జీవిత నాటక రంగం మీద ఒక కొత్త అంకానికి తెర తీయడం లాంటిది. అసలు జీవితం అంటేనే అదొక పజిల్. ముందుగా అర్థం కాని కథ. ముందు ముందు ఏ జీవితం ఏమవుతుందో, ఏ జీవిత నావ ఏ తీరానికి చేరుతుందో, లేక ఏ తుఫాన్లో చిక్కుకొని తలకిందులవుతుందో ఎవరికీ తెలియదు.
ఈ కాన్సెప్ట్తో కూడిన నాటక రచనే రంగస్థలం మీద అనుకోని మలుపులకు దారితీసి సస్పెన్స్ను క్రియేట్ చేసి రాను రాను నాటకాన్ని రక్తి కట్టిస్తుంది. ఆసక్తిభరితంగా ప్రేక్షకునితో ఉత్కంఠను రేపేలా కథ నడుస్తూ ఉంటుంది. జీవితం నవరసభరితం. అంతలోనే దుఃఖం, అంతలోనే ఆనందం, అంతలోనే నవ్వు, అంతలోనే ఏడుపు, అంతలోనే శృంగారం, మళ్ళీ అంతలోనే వైరాగ్యం. ఇందులో ఏదీ తప్పేది కాదు. తప్పించుకుందామన్నా పక్కకి తొలగిపోయేది కాదు. అనుభవించాల్సిందే. నాటకంలో కొత్త పాత్ర రంగప్రవేశం చేసినట్టు సృష్టి కార్యంతోనూ కొత్త పరిచయాలతోనూ రైలు ప్రయాణం లాంటి జీవన యానంలోనూ మన జీవితాల్లోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. కొంతకాలం మనతో కలిసి జీవించి వారి పాత్రధారణ ముగియగానే అదృశ్యమైపోతారు. మానవ జీవితంలో కుటుంబ సభ్యుల, ఆత్మీయుల మరణాలు ఇలాంటి బాపత్వే. ఇప్పుడున్న వ్యక్తి ఇంకాసేపటికి ఉండకపోవచ్చు, లేకుంటే నీతో నాకు కుదరదు అంటూ తన వారి జీవితాల్లో నుంచి వైదొలగి దూరంగా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఎవరు అన్నది చెప్పలేం. అంత రుణానుబంధం, కర్మఫలితం. ఇదే ట్రాజడీ నాటకాలు అంటే. ఈ నాటక సంప్రదాయాన్ని అనుసరించే జీవితానికి తెరపడింది, జీవితానికి భర్తవాక్యం పాడేశాడు వంటి జాతీయాలు పుట్టాయి. ఇకపోతే నవల వచన కావ్యమైతే నాటకం దృశ్య కావ్యం. ఇక్కడ మన కళ్ళ ముందు కదలాడుతాయి జీవితాలు. మన మనసు ముందు అందులోని దృశ్యాలు బొమ్మ కట్టి నిజంగా జరుగుతున్న భావనను లేక భ్రమను మనకు కలిగించి మనల్ని రసానుభూతికి గురి చేస్తాయి, మనల్ని ఆనందపరుస్తాయి, శృంగార భావనలను మనలో కలిగిస్తాయి, నవ్విస్తాయి, ఏడిపిస్తాయి. ఈనలేసి వన్స్ మోర్ అనేటంత ఉద్వేగానికి లేక ఉల్లాసానికి మనల్ని గురి చేస్తాయి. జీవిత నాటకమైనా వేదిక మీది నాటకమైనా అంతే. ఈ రెండు ఒకటే, రెండు కాదు, విడివిడి కాదు అని ముందే అనుకున్నాం కదా. మనిషి జీవితానికి నకలు నాటకం. నాటకం అంతే, కొన్ని జీవితాల ప్రదర్శన, కొన్ని సజీవ పాత్రల పరిచయం. ఒకటి దేవుడు ఆడిస్తే మరొకటి దర్శకుడు ఆడిస్తాడు, అంతే తేడా అని చెప్తూ ఇంతటితో ఈ నా టాక్ని ముగిస్తున్నాను. ముగించే ముందు ఒక చిన్న మాటండి. అదేమిటంటే, నిజ జీవితాలకు ప్రతిబింబాల లాంటి నాటకాలు, ఆ కళ ఇప్పుడు ఆదరణ కోల్పోయి కనుమరుగైపోతున్నాయి. ఈ మోడర్న్ సాంకేతిక యుగపు సినీ తళుకు వెలుకుల మాయాజాలం ప్రభావం నాటకాల మీద పడి స్టేజీ నాటకాలకు తెరపడిపోయింది. సినీ వ్యాపారం కోట్ల టర్నోవర్తో జోరుగా నడుస్తున్న ఈ రోజుల్లో ఆనాడు ఫ్రీగా చూడటానికి లభించే నాటకాలు చిన్నచూపు చూడబడుతున్నాయి. కనుక నాటకాలకు మళ్ళీ మంచి రోజులు రావాలని కోరుకుంటూ, జీవితం ఒక నాటక రంగం అని ఈ వారం అనుకున్నట్టు, వచ్చే వారం జీవితం అంటే సినిమా కాదు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.